రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మన పత్తిలో అయితే మూడో స్ప్రే చేద్దామని అయితే మందులు అయితే తీసుకురావడం జరిగిందండి. ఒక్కసారి ఆ మందులు చూడబోయే ముందు మన పత్తి చేను ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మన చేను సరిహద్దు చూసుకున్నట్లయితే ఇంకో ఈ విధంగా మెయిన్ రోడ్ ఎంటీ అండి. ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు మన పత్తి చేను అనేది చూద్దాం ఎలా ఉన్నది. మన పత్తిలో అయితే విపరీతమైన నల్లి అయితే ఉందండి. ఇగో చూసుకొని మీరు ఒకసారి, మీకు అదిగో ఎర్ర నల్లి అండి. మన మిర్చి తోటలో ఉన్న నల్లి ఈ విధంగా ఆకులు కూడా మనకి ఎరుపు రంగులోకి రావటం జరుగుతుంది. ఇగో చూడండి, ముడత కూడా ఉంది. ప్రతి ఒక్క ఆకు మీద ఈ విధంగా అయితే ఎర్రగా బాగా విపరీతంగా ముడసపోయిందండి. ఎందుకంటే మనకి వర్షం వల్ల కొద్దిగా స్ప్రే అనేది లేట్ కావడం జరిగింది. దానికోసమే ఎక్కువ అటాక్ అయిందండి నల్లి వచ్చేసి. అలాగే ఈ టైంలో పురుగు కూడా మనకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకోసమనే ముందు జాగ్రత్తగా మనం పురుగు మందు, అలాగే ఈ పూత మొత్తం మనం ఈ టైంలో కాపు అనేది సెట్ చేసుకోవాలండి. మరలా ఇంకా గ్రోత్ రావడానికి అని చెప్పేసి మనమైతే అన్ని రకాల మందులు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ మందులు అనేవి చూద్దాం. ఇప్పుడే కొద్దిగా కాయలు అయితే పట్టడం జరిగిందండి. ఈ విధంగా మనకి గనుపు కూడా దగ్గర కనిపానండి. చూడండి, గనుపు అనేది ఎడమే లేదు, దగ్గరగా. ఇప్పుడు ఆ మందులు ఒకసారి చూద్దాం. ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు వచ్చేసి. మొదటి మందు మనం చూసుకున్నట్లయితే జీవాగ్రా వాళ్ళది అల్టిమేర్ అండి. దీంట్లో మనం టెక్నికల్ చూసుకున్నట్టయితే బ్రోఫ్లైనైడ్ 20% WWSC రూపంలో ఉంటుంది. ఇది పత్తిలో వచ్చి అన్ని రకాల సమస్యలకు అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి. ఈ మందు అనేది ఇంతవరకు మనం మిర్చి తోటలో అయితే వాడటం జరిగింది, బాగానే పనిచేయడం జరిగింది. అలాగే ఇది పత్తిలో వచ్చే పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు, ఆకు తినే పురుగు, అలాగే గులాబీ రంగు పురుగు మీద కూడా పనిచేయటమే కాకుండా ఇది నల్లి సమస్యకు కూడా మంచిగా పనిచేసి, ఇది పూత టైంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే విపరీతమైన పూత, అలాగే కాప్ సెట్ కావడానికి, మళ్ళీ గ్రోత్ రావడానికి కూడా ఈ మందు అనేది ఉపయోగపడటం జరుగుతుందండి. కాకపోతే ఇది మనం మిర్చిలో వచ్చేసి 2 ఎకరాలకి వాడతామండి ఈ 50 ml. కానీ ఇది పత్తిలో మనం ఈ 50 ml 2 ఎకరాలకి వాడుకోవచ్చండి. అంటే ఎకరానికి 25 ml లెక్క వాడుకోవచ్చండి. దీని ధర మనకి 2 ఎకరాలకు కలిపి 1700 రూపాయలు పట్టడం జరిగింది. ఇదైతే మనకి బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చండి. అలాగే దీని కాంబినేషన్గా మనం మరొక మందు తీసుకురావడం జరిగింది. అదే GSP క్రాప్ సైన్స్ వాళ్ళది డిక్లేర్ అనే మందు. దీంట్లో మనం టెక్నికల్ చూసుకున్నట్టే డైఫిథ్రాన్ 50% WP రూపంలో ఉంటుంది. ఇది మన సింజింటా వల్ల ఫెకాసిస్ అండి. ఇదైతే మనం పత్తిలో వచ్చే తెల్లదోమ, అలాగే పచ్చదోమ మీద, అలాగే ఇది కూడా మనకి నల్లి మీద, పేనుబంక మీద కూడా పనిచేయగల మందండి ఇది మనం 2 ఎకరాలకు కలిపి 1/2 kg తీసుకొచ్చామండి. దీని ధర మనకి మార్కెట్లో అయితే 650 రూపాయలు పట్టడం జరిగింది. కాకపోతే ఈ మందు తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం స్ప్రే చేసుకోవాలండి. అదే కాకుండా ఇది స్ప్రే చేసినకి వెళ్ళి, అనగా మొక్క తడిసినకి వెళ్ళి మళ్ళీ తడపకూడదండి. 2 సార్లు తడిపినట్టయితే ఇది మనకి మొక్క అనేది ఎరుపు రావటం గమనించుకోవచ్చు. అలాగే ఆకు కూడా రాలేసేది డోస్ ఎక్కువైతే. దీన్ని సరైన డోసులో అయినా వాడుకొని తేమ ఉన్నప్పుడు మాత్రమే వాడుకోదగ్గ మందండి. ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనం పత్తిలో 3వ స్ప్రేగా అయితే మందులు తీసుకురావడం జరిగింది. దీని రిజల్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో మన రైతులకైతే పెట్టడం జరుగుతుంది. ఓకే అండి.